హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నేను మామూలుగా బోర్డ్ ఆఫీస్కి పోయి వచ్చేస్తుంటే దారిలో నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఒక విచిత్రమైనటువంటి ఫ్రూట్ని చూశాను. సో చూడగానే ఎందుకో అది కొనాలనిపించింది, దాని గురించి తెలుసుకోవాలనిపించింది. ఆ ఫ్రూట్ ఏంటో మీ అందరికీ కూడా చూపెడదామని చెప్పేసి ఒక వీడియో చేస్తుంటండి. సో ఇవాళ నేను చూసినటువంటి ఫ్రూట్ ఇది. సో ఇది టమాటా అనుకున్నాను ఫస్ట్, ఇది టమాటా కాదండి. ఒకసారి కాలేజ్ దగ్గర నుంచి చూస్తాను. సో ఇది ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫ్రూట్ అంటారంట దీన్ని. సో ఇది వచ్చేసి పర్సిమన్ ఫ్రూట్. సో ఇది పర్సిమన్ ఫ్రూట్గా దీని పేరు చెప్పడం జరిగింది. సో రోడ్ సైడ్ వాళ్ళకి అడిగాను అనమాట, ఇది ఎక్కడ దొరుకుతుంది అని చెప్తే వాళ్ళు మార్కెట్లో దొరుకుతుంది సార్, మేము తెచ్చుకొని అమ్ముతున్నాం అన్నారు. సో నేను దాని గురించి బాగా డీటెయిల్గా తెలుసుకుంటే ఇది జపానీస్ ఫ్రూట్ అంటారు దీన్ని. ఈ ఫ్రూట్ జపాన్లో కల్టివేట్ అవుతుంది. సో జపానీస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫ్రూట్ ఇది, అక్కడ నుంచి ఇంపోర్ట్ అవుతుంది. సో ఇట్లా డ్రాగన్ ఫ్రూట్ ఒకప్పుడు ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఫార్మింగ్ చేశారు. వెరీ సూన్ నాకు తెలిసి ఈ పర్సిమన్ ఫ్రూట్ కూడా ఫార్మింగ్ చేయడం జరుగుతుందని అనుకుంటున్నాను. సో ఈ పర్సిమన్ ఫ్రూట్ కాస్ట్ వచ్చేసి 300 నుంచి 400 రూపీస్ పర్ కేజీ. సో ఇది ఏంటంటే నాకు తెలిసి కేజీకి ఒక 6 ఫ్రూట్స్ నుంచి 7 ఫ్రూట్స్ వస్తాయి. సో దాదాపుగా ఒక్క ఫ్రూట్ మీకు 50 నుంచి 60 రూపాయలు పడుతుంది. సో ఒకసారి ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక విచిత్రమైనటువంటి ఫ్రూట్ని ట్రై చేద్దామని చెప్పేసి మీ ముందుకు వచ్చాను. సో ఒకసారి ఇందులో గింజ ఉంటుందా సీడ్ ఉంటుందా నాకు తెలియదు. సో ఒకసారి టేస్ట్ అయితే చెప్తాను. సో మళ్ళీ ఇంకోటి చెప్పారు, ఇది ఏంటంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది, ఇంకా లెమన్ ఎల్లో కలర్లో కూడా ఈ ఫ్రూట్ దొరుకుతుందని చెప్పారు. సో ఒకసారి టేస్ట్ చెప్తాను ఎట్లుంటుందో. ఒక టేస్ట్ బాగుంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్రూట్ని ట్రై చేయండి, పర్సిమన్ ఫ్రూట్. సో లోపల కూడా ఎలా ఉందో నేను చూస్తాను ఒకసారి మీకు. ఎస్, సో ఇది పర్సిమన్ అంటే నాకు తెలిసేసి కొంచెం యాపిల్ లాగా ఉంది, ఇది యాపిల్ లాగా ఉంది. సో దీని టేస్ట్ చూసి చెప్తాను ఒకసారి నేను. నిజంగా చెప్తున్నాను, సమ్మర్లో మ్యాంగో తిన్నట్టు ఉంది. మ్యాంగో వచ్చేసి డిఫరెంట్ టేస్ట్, ఇది మ్యాంగోకి ప్లస్ సంథింగ్ కానీ చాలా తీయగా ఉంది, డిఫరెంట్ టేస్ట్. ఏదో యాపిల్ తింటున్నట్టు అనిపిస్తుంది, సగం మ్యాంగో తింటున్నట్టు అనిపిస్తుంది. సో చాలా బాగుంది, జెల్లీ ఉంది కొంచెం. ఇది కాస్ట్ ఎక్కువ కానీ చాలా బాగుంది. దీని యొక్క విటమిన్స్ కానివ్వండి, లేకపోతే పౌష్టిక ఆహారాల గురించి మీరు కూడా యూట్యూబ్లో తెలుసుకోండి, అంటే గూగుల్లో తెలుసుకొని వీలవుతే దీనివల్ల మనకి ఒకవేళ మంచి ఉపయోగాలు ఉంటే మాత్రము ఈ ఫ్రూట్ తినండి. అలాగే బిజినెస్ చేసేవాళ్ళు వెరీ సూన్ హైదరాబాద్లో ఈ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ కొత్త ఫ్రూట్ వచ్చినా కూడా మన వాళ్ళు ఊరుకోరు కాబట్టి వెరీ సూన్ ఈ ఫార్మింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. పర్సిమన్ ఫ్రూట్ జపానీస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫ్రూట్. అంటే నాకు కూడా ఇప్పటివరకు నేను తిన్న ఫ్రూట్లలో ఇదే ఎక్స్పెన్సివ్ ఫ్రూట్. ఒక్క ఫ్రూట్ ఆల్మోస్ట్ 60-70 రూపాయల ఫ్రూట్ ఇది ఒకటి కూడా. సో ఇట్స్ వెరీ నైస్ ఎక్స్ప్లోరింగ్ ఎ న్యూ ఫ్రూట్ ఇన్ మై లైఫ్ ఫర్ ద ఫస్ట్ టైం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే ఎంకరేజ్ చేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంజాయ్ ద ఫ్రూట్.